కొన్ని లైన్స్ వేస్తారు, ఒక కార్యాచరణ ఉంటుంది. దానిలో ఆ కార్యాచరణ దిగ్విజయంగా పూర్తి చేయడానికి మాకు లోకేష్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఎంతో మంది నాయకులు అనుభవపూర్వకంగా మా పెమ్మసాని గారు ఉన్నారు. వీళ్ళందరి నాయకత్వంలో అది దిగ్విజయంగా కంటిన్యూ అవుతుంది. గ్లోబల్ రాజధాని 100% ఇన్ ఇయర్ ఫ్యూచర్ ఏర్పడుతుంది. డెవలప్మెంట్ అంటే ఒక రాజధాని అమరావతి మాత్రమే అంటారా? మిగతా 26 జిల్లాలు 26 జిల్లాల్లో అంటే ఇంకా మీరు చూడండి, ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ లేదన్నారు, వైజాగ్ కి రైల్వే జోన్ వచ్చిందండి. అలాగే కర్నూలులో ఇవి వచ్చినాయి, గూగుల్ వస్తుంది, శ్రీ సిటీ ఏర్పడుతుంది. ఇట్లా ఒక్క స్టేట్ ని ఏ రోజు మనం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పేరు రాజకీయ వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ ఎలా జరగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరగాలి అనేది అతనికి చాలా బాగా తెలుసండి. ప్రతి పట్టణాల్లో కూడా ఇప్పటికి 66 కంపెనీలతో లులుది మళ్ళీ వచ్చింది, గూగుల్ తో ఒప్పందం చేసుకుంటున్నాము, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. ప్రతిదీ చెప్పుకుంటూ పోతే 66 మంచి నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీస్ మనకు వచ్చినాయండి. ఎల్జీ, చిన్నయి, పెద్దయి, సెల్కాన్, ఇవన్నీ మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం. మొత్తం మీద ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటారు గత ప్రభుత్వంతో? అత్యద్భుతంగా, అప్రతిహతంగా, ఇక నెక్స్ట్ 100 ఏళ్ళు కూడా సుపరిపాలన ఎలా చేయాలన్నది కార్యాచరణ ఇచ్చేశారు. దాన్ని అందిపుచ్చుకోవడానికి సమర్థవంతమైన యంగ్ స్ట్రీమ్ మన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, లావకృష్ణదేవరాయలు, అసలు నిజంగా ఫ్యూచర్ కనిపిస్తుందండి. అమరావతి ఏపీ అభివృద్ధి ఎలా ఉందంటే నాయకులు చూసి మనం చెప్పుకోవచ్చు. మన కోడిగుడ్డు మంత్రులు ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే ఇట్లా ఉంటది. మన ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే మన రాజకీయ ప్రజాప్రతినిధులు చూస్తేనే నాకు నిజంగా పళ్ళు పులిసిపోతున్నాయా అన్నట్లుగా ఇలా ఉండాలి నాయకులు అన్నట్లుగా ఉన్నారు.